తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చినటువంటి జీవో ఇప్పుడు కాంట్రవర్సీని క్రియేట్ చేస్తోంది. ఎందుకంటే ఆ జీవోలో ఉన్నటువంటి అంశాలు అలాంటివి. ఆ జీవోలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో పనిచేసినటువంటి మాజీ ఎన్నికల కమిషనర్లకు ప్రోటోకాల్ కల్పించాలని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఇప్పుడు మాజీ కమిషనర్లకు ఎందుకు ప్రోటోకాల్ ఇవ్వాలన్నది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కమిషనర్ గా ఉన్నప్పుడు వారి పనులు విధులు సమర్థవంతంగా నిర్వహించాలంటే అధికారులు సహకరించాలి, ప్రత్యేక సౌకర్యాలు ఉండాలి, సదుపాయాలు ఉండాలి, ప్రోటోకాల్ ఉండాలి. కానీ ఇప్పుడు ఆ అవసరం ఎందుకు? వారు మాజీ కమిషనర్లు కదా, మాజీ ఎన్నికల కమిషనర్లకు ప్రోటోకాల్ ఎందుకు, సౌకర్యాలు ఎందుకు, ప్రత్యేక సదుపాయాలు ఎందుకని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ జీవో తీసుకొచ్చిందంటే మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అనుకూలంగానే ఈ జీవో తీసుకొచ్చిందని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఎందుకంటే గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుగుదేశం పార్టీకి చేసినటువంటి ఫేవర్ కు బదులుగానే ఈ రోజు ఇలాంటి జీవో తీసుకొచ్చిందని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. మాజీ ఎన్నికల కమిషనర్ కు ప్రోటోకాల్ ఎందుకు? ఆయనకున్నటువంటి పనులేంటి, రాష్ట్రంలో ఆయనకున్నటువంటి విధులేంటి? ఆయనలాగే మిగిలిన మాజీలు కూడా ఇలాగే అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా కల్పించగలదా? మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు లేదంటే మాజీ ఉన్నతోద్యోగులు లాంటి వారందరూ కూడా ఇలాగే ప్రోటోకాల్ కల్పించాలి, సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరితే ఈ విధంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కల్పించినట్టుగా కల్పిస్తారా అని రాజకీయ వర్గాల్లో ప్రశ్న లేవనెత్తుతోంది. జీవోలో కేవలం నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మాత్రమే అని పేర్కొనలేదు, కానీ ఎన్నికల మాజీ కమిషనర్లందరికీ అని పేర్కొన్నారు. కానీ ఇక్కడ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరు జీవోలో పేర్కొన్నారు. ఇక్కడ ప్రధానంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోసమే ఈ రకమైనటువంటి జీవో తీసుకొచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల అమరావతి 2వ విడత భూసేకరణకు సంబంధించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గ్రామాల్లో పర్యటించారు, సమావేశాలు నిర్వహించారు. రౌండ్ టేబుల్ సమావేశాల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ 2వ విడత భూ సమీకరణ జరిగితేనే అమరావతి అభివృద్ధి జరుగుతుంది, అమరావతి అభివృద్ధికి సహకరించండి అని రైతులను కోరారు. అదే సందర్భంలో మొదటి విడతలో ఇచ్చినటువంటి రైతులు కూడా లాభం జరగాలంటే 2వ విడత భూ సమీకరణ జరగాలి, భూ సమీకరణకు మొదటి విడతలో ఇచ్చినటువంటి రైతులందరూ సమర్థించాలి, మద్దతు ఇవ్వాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రధానంగా ఆ సమావేశాల్లో మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తెలుగుదేశం పార్టీ ఎందుకు వినియోగించుకోబోతోంది? ఆయనకు ప్రత్యేక ప్రోటోకాల్ కల్పించి ఏ విధంగా ఆయన సేవలను తెలుగుదేశం పార్టీ వినియోగించుకోబోతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఇది అధికార దుర్వినియోగం కాదా అని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఇలాగే మాజీలందరికీ ప్రోటోకాల్ కల్పించుకుంటూ వెళ్తే ప్రోటోకాల్ అన్న పదానికి అర్థం ఉండదు, ప్రోటోకాల్ అన్న పదానికే విలువ ఉండదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మిగిలిన ప్రజాసేవ చేసినటువంటి మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు ఈ విధంగా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కో లేదంటే మాజీ ఎన్నికల కమిషనర్లకు ఇచ్చినటువంటి విధంగా ప్రోటోకాల్ ఇస్తారా అని కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఏదో రకంగా వినియోగించుకోవడానికే తెలుగుదేశం పార్టీ తనకు అనుకూలమైనటువంటి పనులు చేయించుకోవడానికే ఈ విధంగా రంగంలోకి దింపిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఇలాంటి వ్యవహారాల విషయంలో పునరాలోచించుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు సూచిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు, రాజకీయ విశ్లేషకులు ఈ విషయం పైన ప్రధానంగా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి.